దాంతోపాటు కొన్ని సందర్భాల్లో మనం చూస్తే కనుక అంతర్జాతీయ సదస్సులు ఉదాహరణకి రీసెంట్గా WTO సదస్సు అయింది, దానికి సంబంధించిన డీటెయిల్స్, ప్రపంచ వాణిజ్య సంస్థ అనమాట. తర్వాత COP28 సదస్సు దుబాయ్లో అయింది, అలాంటి సదస్సులు. అండ్ అంతర్జాతీయ ఘటనలో రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు మోడీ గారు భూటాన్ వెళ్ళి భూటాన్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు మోడీ గారు రిసీవ్ చేసుకున్నారు, ఆర్డర్ ఆఫ్ డ్రూక్ గ్యాల్పో అవార్డు. ఈ అవార్డు మోడీ గారు రిసీవ్ చేసుకున్నారనమాట. మోడీ గారికి ఏ దేశం రీసెంట్గా ఈ అవార్డు ఇచ్చింది అనే క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా మీరు జాయింట్ ఎక్సర్సైజ్, ఇతర దేశాలతో మిలిటరీ ఎక్సర్సైజెస్, దానికి సంబంధించిన ప్రశ్నలు. రీసెంట్గా భారతదేశంలో భూభాగంలో ఉన్న కాలాపాని, లిప్పు లేక్, లింపియాదురా ఈ ప్రాంతాలు మన దేశంలో ఉత్తరాఖండ్ స్టేట్లో పితోర్గఢ్ జిల్లా ఈ ప్రాంతంలో ఉన్న దాన్ని ఇంకొక దేశం క్లెయిమ్ చేస్తుంది. ఆ దేశం 100 రూపాయల నోటు మీద కూడా మన ప్రాంతాన్ని వాళ్ళ మ్యాప్లో ముద్రించుకుందనమాట. ఏ దేశం? నేపాల్. కాలాపాని, లిప్పు లేక్, లింపియాదురా. అదేవిధంగా భారతదేశం రీసెంట్గా ఏ దేశంతో సరిహద్దు ప్రాంతంలో ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించుకుంది? బర్మా, మయన్మార్. మీకు తెలుసు మణిపూర్లో మేతీస్ కూకీస్ ఇష్యూ జరిగింది. ఆ తర్వాత మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు చెప్పారనమాట, మనకి మయన్మార్కి మధ్య ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ అని ఒకటి ఉంది. అంటే 16 కిలోమీటర్లు అటువైపు ఇటువైపు మనుషులు నడవచ్చు. అక్కడ ట్రైబల్స్ వాళ్ళు అటువైపు ఇటువైపు తిరిగి 14 రోజులు అటు ఇటు ఉండొచ్చు అనమాట. కానీ ఇప్పుడు అది కూడా మనం ఆపేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మణిపూర్లో జరిగిన హింసకు ఈ మయన్మార్తో కొన్ని సంబంధాలు కొంతవరకు దానివల్ల హింస పెరిగిపోతుందని చెప్పి నమ్మారనమాట. సో ఇటువంటి ప్రతి అంశం